కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిందని దివ్యాంగుల సంక్షేమం సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 64 కోట్ల నిధులను కేటాయించడంతో పాటు 5 కోట్ల స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో ఆగిపోయిన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి అమలు చేస్తున్నామంటున్న ముత్తినేని వీరయ్యతో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ముత్తినేని వీరయ్య మనతో ఉన్నారు. ఆ కార్పొరేషన్ తాజాగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, వాటి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, కొత్తగా మీ కార్పొరేషన్ ద్వారా ఏమేమి పథకాలు అందుబాటులో తెస్తున్నారు, వికలాంగుల సంక్షేమానికి మీ కార్పొరేషన్ చేస్తున్న కొత్త ప్రతిపాదనలు ఏంటి? ఈరోజు మరి కార్యాలయ బాధ్యతలు చేపట్టిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగులు వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు వికలాంగులకి ఒక మంచి శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వారి ద్వారా మన శాఖ మంత్రివర్యులు మన కార్యాలయ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే మనకి 3వ సంతకంగా వికలాంగులందరికీ దాదాపు 2367 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి ప్రతి బృందానికి కూడా ఆర్థిక చేయూతను అందిస్తూ దాదాపు 3,55 లక్షల రూపాయల మీద మన అడ్డూరు లక్ష్మణ్ గారు సంతకం చేయడం పట్ల మరి మానవతావాది సామాజికవాది అడ్డూరు లక్ష్మణన్నకి సమస్త వికలాంగులు అలాగే ఈ నిధులతో 3 కోట్ల పైచిలకు నిధులతో ఏం కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా వాళ్ళ సంక్షేమానికి ఉపయోగపడతాయి నిధులు? ఇప్పుడు ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఒక స్వయం సహాయక బృందాలుగా ఏర్పడినప్పుడు వాళ్ళు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మనము ప్రభుత్వం తరపున ఇంకా అనేక పథకాలు ఇస్తున్నాం, దాంతోపాటు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలానే ఇలా ఇంకొక 5 కోట్లకు సంబంధించి ఎకనామిక్ రిహాబిలేషన్ సంబంధించి కూడా మళ్ళీ ఇలా సంతకం చేయడం జరిగింది. 844 మందికి ఆర్థిక రుణాలు అందించగలుగుతాం. ఇది ఇంతవరకు ఈ రోజు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణాల లోపలనే వికలాంగ సోదరి రజనికి ఉద్యోగం ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. తర్వాత 10 ఏళ్లలో 64 కోట్ల బడ్జెట్ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కేటాయిస్తే ఒక కార్పొరేషన్కి మొదటి సంవత్సరంలో 50 కోట్లు, రెండో సంవత్సరంలో 50 కోట్లు, 100 కోట్ల రూపాయలు కేటాయించిన ఘన చరిత్ర కూడా మన ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. మరి ఈ శాఖలో గతంలో ఎట్లా ఉండేది కార్యక్రమాలు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం కొత్త విధానాలు వచ్చాయి? కొత్త విధానాలు ఇప్పుడు మనకి యాక్చువల్ గా భారతదేశం మొత్తంలో హ్యాండిక్యాప్డ్ యాక్ట్ ఒకటి ఉంది. దాని ప్రకారం 40% వైకల్యం ఉంటే ఏ సంక్షేమ పథకాలకైనా అర్హులు. కానీ గతంలో కేసీఆర్ దాన్ని అమలు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేదు. కానీ ఇప్పుడు మనం రాగానే వెంటనే మనము 40% వైకల్య పరికరాలు అందిస్తున్నాము. ఒకటి. రెండోది, ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చాము. తర్వాత కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చాము. దేశంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు మనకి అదనంగా 1 లక్ష రూపాయల రుణాన్ని ఇస్తున్నాము. అంటే ఒక వికలాంగురాలు పెళ్లి చేసుకుంటే దాదాపు 2,25,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాము. తర్వాత రాజీవ్ వికాసం ద్వారా ఎస్సీ కార్పొరేషన్లో, ఎస్టీ కార్పొరేషన్లో, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఈబీసీలో 5% వాటా వికలాంగులకు కేటాయించారు. అంటే 6,000 కోట్లలో దాదాపు 300 కోట్లు, అంటే 23,000 మందికి మరి రుణాలు అందించడానికి రాజీవ్ వికాసం ద్వారా కూడా మనం ప్రణాళికలు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా 2010, 2015, 2020లో ఈ కార్పొరేషన్ లో వికలాంగ ఉద్యోగులకి ఇంతవరకు పిఆర్సీ రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టి తీసుకుపోయిన స్పందించి రేవంత్ రెడ్డి గారు వారికి పిఆర్సీ కూడా ఇవ్వడం జరిగింది. అనేక సమూల మార్పులు చేపట్టిన మనకి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో లేని విధంగా కొత్త కార్యక్రమాలను తెర మీద తీసుకొస్తుంది. అలాగే గతంలో ఆగిపోయిన కార్యక్రమాలను కూడా అమలు చేస్తుంది. మొత్తం మీద వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, అంకిత భావంతో పనిచేస్తుందని వికలాంగుల సంక్షేమ శాఖ సహకార సంస్థ కార్పొరేషన్ చైర్పర్సన్ ముత్తినేని వీరయ్య మనకు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో